పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ పరిణామాలపై ప్రపంచ మానవ హక్కుల సంస్థలు వరుసగా స్పందిస్తున్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ వంటి సంస్థలు నిరసనకారులపై బలప్రయోగం, పాత్రికేయులపై ఆంక్షలు, ఇంటర్నెట్ నిలిపివేత వంటి అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఓవైపు ప్రజల హక్కుల కోసం పోరాటం, మరోవైపు సమాచారంపై నియంత్రణ. ఈ రెండు పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై పెద్ద చర్చకు దారితీశాయి. అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏం జరుగుతోంది? అక్కడి పరిస్థితులపై ప్రపంచం ఎందుకు ఆందోళన చెందుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అక్కడ ప్రజలు వీధుల్లోకి రావటానికి కారణం యుద్ధం కాదు, తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటం. కానీ ఆ నిరసనలకు సమాధానంగా వినిపించింది తూటాల శబ్దం, కనిపించింది బల ప్రయోగం. ఇప్పుడు ఈ పరిణామాలపై ప్రపంచ మానవ హక్కుల సంస్థలు వరుసగా స్పందించడం అంతర్జాతీయ స్థాయిలో కొత్త చర్చకు దారితీసింది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పాకిస్తాన్ భద్రతా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనకారులపై చట్టవిరుద్ధమైన బల ప్రయోగం, అధిక శక్తి వినియోగం, పౌర హక్కుల ఉల్లంఘనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. అదే సమయంలో రౌలా కోట్, ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ప్రజలు తమ సమస్యలను చెప్పేందుకు వీధుల్లోకి వస్తే వారిని వినటం బదులుగా బలప్రయోగానికి దిగటం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమనే ప్రశ్నలు మరింత బలపడుతున్నాయి. ఇక్కడ మరో అంశం మరింత ఆందోళన కలిగిస్తుంది. నిరసనలు జరుగుతున్న సమయంలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయటం ద్వారా సమాచార ప్రవాహాన్ని కూడా నియంత్రించే ప్రయత్నం జరిగింది. బయట ప్రపంచానికి నిజాలు తెలియకుండా కమ్యూనికేషన్ వ్యవస్థను నిలిపివేయటం పరిస్థితుల తీవ్రతను మరింత పెంచింది. ఒక ప్రాంతంలో ఇంటర్నెట్ ఆగిపోతే అక్కడ సమాచారం మాత్రమే కాదు, ప్రజల స్వరం కూడా బయటకు రాకుండా పోతుంది. ఇది కేవలం నిరసనల కథ కాదు. మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు ఒకేసారి పరీక్షకు గురవుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తుంది ఒక్కటే: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిజంగా ఏమి జరుగుతోంది? అక్కడి ప్రజలకు న్యాయం జరిగేలా అంతర్జాతీయ సమాజం ఎంత వేగంగా స్పందిస్తుంది? ఏ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా ప్రపంచానికి నిజాలు తెలియజేసేది మీడియానే. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పుడు ఆ నిజాల ప్రవాహాన్నే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. నిరసనలతో పాటు వార్తలను కూడా నియంత్రించాలనే ధోరణి కనిపిస్తోందని ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ సిపిజే పాత్రికేయుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్టులను నిర్బంధించడం, బెదిరించడం, వారు స్వేచ్ఛగా పనిచేసే హక్కును అడ్డుకోవటం వెంటనే నిలిపివేయాలని పాకిస్తాన్ అధికారులను కోరింది. ఇదే సమయంలో కొందరు స్వతంత్ర పాత్రికేయులు అదృశ్యమైన ఘటనలు, వారి ఆచూకీపై నెలకొన్న అనిశ్చితి అంతర్జాతీయంగా మరింత చర్చకు దారితీసింది. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. నిరసనలు ఉధృతంగా సాగుతున్న సమయంలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయటం వల్ల అక్కడి పరిస్థితులను ప్రపంచ మీడియా ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కూడా తగ్గిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థను నిలిపివేస్తే వార్తలతో పాటు ఆధారాలు కూడా బయటకు రావటం కష్టమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాస్తవాలను నిర్ధారించడం మరింత క్లిష్టంగా మారుతుంది. మరో కోణంలో చూస్తే ప్రజాస్వామ్యంలో మీడియా శత్రువు కాదు, ప్రజల కళ్ళు, చెవులు. జర్నలిస్టులను అడ్డుకోవడం ద్వారా వార్తలను కొంతకాలం నిలిపివేయొచ్చు, కానీ వాస్తవాలను శాశ్వతంగా దాచలేరు. అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాత్రికేయుల భద్రత, సమాచార స్వేచ్ఛ, కమ్యూనికేషన్ పునరుద్ధరణ ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందున్న కీలక అంశాలుగా మారాయి. ఎందుకంటే నిజాలు వెలుగులోకి వచ్చినప్పుడే బాధ్యత, జవాబుదారీతనం, న్యాయం అనే ప్రక్రియ ముందుకు సాగుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలను కేవలం స్థానిక నిరసనలుగా మాత్రమే చూస్తే అసలు చిత్రాన్ని అర్థం చేసుకున్నట్టు కాదు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు పాకిస్తాన్ అంతర్గత పరిపాలన, భద్రతా విధానం, అంతర్జాతీయ ప్రతిష్ట ఈ మూడింటిని ఒకేసారి ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. అందుకే అక్కడి ప్రతి పరిణామం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు టెస్ట్ ఇక్కడే ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్ దశాబ్దాలుగా వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతంగా పరిగణిస్తోంది. కానీ అదే ప్రాంతంలో స్థానిక ప్రజలు తమ హక్కులు, ఆర్థిక సమస్యలు, ప్రాథమిక సౌకర్యాలు, పరిపాలనా వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేయటం ఇప్పుడు ఇస్లామాబాద్కు కొత్త సవాలుగా మారింది.
ప్రజల అసంతృప్తిని రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించకుండా భద్రతా చర్యలతో అదుపు చేయాలనే ప్రయత్నం పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పుడు మరో కీలక అంశం కూడా ఉంది. మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ సంస్థలు వరుసగా స్పందించడం వల్ల ఈ అంశం ఇప్పుడు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారంగా మాత్రమే మిగిలిపోలేదు, ప్రపంచ వేదికపై కూడా చర్చకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి చర్య, ప్రతి నిర్ణయం అంతర్జాతీయ పరిశీలనకు లోనవుతుంది. దీంతో దౌత్యపరంగా కూడా పాకిస్తాన్పై ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైనవి కావు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పరిపాలన ఎంతటి భద్రతా వ్యవస్థను వినియోగించినా స్థిరత్వాన్ని సాధించడం కష్టమనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ పరిస్థితిని బల ప్రయోగంతో కాకుండా ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే రాజకీయ సంభాషణ, పారదర్శక పరిపాలన, పౌర హక్కుల పరిరక్షణ ద్వారానే అధిగమించగలమనే సందేశాన్ని ఈ పరిణామాలు ప్రపంచానికి మరోసారి గుర్తు చేస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, ఈ 4 విలువలు ఒకేసారి పరీక్షకు గురవుతున్న పరిస్థితిగా మారింది. అందుకే ఈ అంశంపై ప్రపంచ మానవ హక్కుల సంస్థలు, పత్రికా స్వేచ్ఛ సంస్థలు వరుసగా స్పందించడం సాధారణ పరిణామం కాదు. ఇది అంతర్జాతీయ సమాజానికి కూడా ఒక పెద్ద పరీక్షగా మారుతోంది. ప్రజలు తమ సమస్యలను చెప్పేందుకు విధుల్లోకి వస్తే వారి మాట వినడం ప్రజాస్వామ్య బాధ్యత. కానీ అదే నిరసనలకు సమాధానంగా బల ప్రయోగం, కమ్యూనికేషన్ నిలిపివేత, సమాచార నియంత్రణ, పాత్రికేయులపై ఆంక్షలు కనిపిస్తే ప్రపంచం సహజంగానే ప్రశ్నలు వేస్తోంది. అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న ప్రతి పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా చర్చకొస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఒక ప్రాంతంలో ఇంటర్నెట్ నిలిపివేయవచ్చు, వార్తల ప్రవాహాన్ని కొంతకాలం అడ్డుకోవచ్చు, కానీ ప్రజల అసంతృప్తిని శాశ్వతంగా నిలిపివేయటం సాధ్యం కాదు. ప్రజల సమస్యలు పరిష్కారం కోరుతాయి, హక్కులు, గౌరవం కోరుతాయి, విశ్వాసం, పారదర్శకతను కోరుతుంది. ఈ 3 లేకుండా ఏ ప్రాంతంలోనూ దీర్ఘకాలిక శాంతి సాధ్యం కాదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. భద్రతా బలగాలు తాత్కాలికంగా పరిస్థితులను నియంత్రించవచ్చు, కానీ శాశ్వత స్థిరత్వాన్ని తీసుకురాగలది ప్రజల విశ్వాసమే. అందుకే పారదర్శక విచారణ, భావ ప్రకటన స్వేచ్ఛకు గౌరవం, పత్రికా స్వేచ్ఛ రక్షణ, పౌర హక్కుల పునరుద్ధరణ, ఇవే ఈ ప్రాంతంలో శాంతికి అసలైన పునాదులు. ఈ విలువలను ఎంత త్వరగా అమలు చేస్తే అంత త్వరగా అక్కడ సాధారణ పరిస్థితులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు ఎంత బలంగా అమలవుతున్నాయో పరీక్షించే సందర్భంగా మారాయి. ప్రజల స్వరాన్ని బలప్రయోగంతో అణిచివేయటం, సమాచార ప్రవాహాన్ని నిలిపివేయటం, పాత్రికేయుల పనిని అడ్డుకోవడం వంటి అంశాలపై అంతర్జాతీయ సమాజం మరింత దృష్టి సారిస్తోంది. ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తుంది ఒక్కటే: పారదర్శక విచారణ, పౌర హక్కుల పరిరక్షణ, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ. ఎందుకంటే శాంతిని ఆయుధాలతో తీసుకురాలేరు, ప్రజల విశ్వాసంతోనే తీసుకురాగలరు. అదే ఏ ప్రాంతానికైనా శాశ్వత స్థిరత్వాన్ని అందించే అసలైన మార్గం.